రూల్స్ సామాన్యుల కోసమే, తమకు కాదన్నట్లుంది నగరంలోని పోలీసుల తీరు. సామాన్యులకు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్తారు, వాటిని పాటించకపోతే భారీగా చలాన్లు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ నగర పోలీసు వాహనాలపైన వేల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ వాహనాలను వినియోగిస్తున్న అధికారులకు చలాన్లు పంపిస్తామన్నారు పోలీసు అధికారులు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించే పోలీసులు తాము మాత్రం వాటికి మినహాయింపు అంటున్నారు. హైదరాబాద్ పోలీస్ వాహనాలపై 17,391 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇక పెండింగ్ చలాన్ల మొత్తం 69,67,885 రూపాయలున్నాయి. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ముఖ్య నేతల వాహనాలకు పైలట్, ఎస్కాట్, కాన్వాయ్ను అనుసరిస్తున్న పోలీసు వాహనాలు వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి కొన్నిటిపై ఈ చలాన్లు జారీ అవుతున్నాయి. గత ఏడాది ట్రాఫిక్ విభాగం అధికారులు మొత్తం 52.3 లక్షల ఈ చలాన్లు జారీ చేశారు. వీటిలో 46.6 లక్షల చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహనాలు నడిపేవారు చెల్లించారు. ఓవర్ స్పీడ్ వంటి ఉల్లంఘనలను ఆటోమేటెడ్ కెమెరాలు గుర్తించి ఫోటోలు తీస్తున్నాయి. దీంతో పోలీస్ వాహనాలపైన ఈ చలాన్లు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సర్వర్కు ఆర్టీఏ డేటాబేస్ అనుసంధానించి ఉంటుంది. దీని ఆధారంగా వాహన డ్రైవర్ల రిజిస్టర్డ్ అడ్రస్కు ఈ చలాన్లు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు ఎస్ఎంఎస్లు వెళ్తున్నాయి. ఒక్కొక్క వాహనం 10 నుంచి 15 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. సాధారణంగా పోలీసులు వినియోగించే వాహనాలన్నిటినీ రాష్ట్ర డీజీపీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. డీజీపీ పేరు మీద వాహనాలపై వేల సంఖ్యలో పెండింగ్ చలాన్లున్నాయి. కొన్ని చలాన్స్ అఫీషియల్ వెహికల్స్ పైన ఉన్నాయి. ఈ అఫీషియల్స్ వెహికల్ పైన ఉన్న చలాన్స్ కూడా మనకు ఆటోమేటిక్ వైలేషన్ డిటెక్షన్ కెమెరాస్ ఉంటుంది. దాంతో చాలా వరకు చలాన్స్ జనరేట్ అయి ఉంటుంది. ఎంవీ యాక్ట్ ప్రకారము ఎనీ వెహికల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది పోలీస్ వెహికల్ ఉండొచ్చు, వేరే వెహికల్ ఉండొచ్చు, అన్ని వెహికల్స్కి సేమ్ లాస్ ఉంటుంది. కొన్ని ఎగ్జంప్షన్ ఎమర్జెన్సీ వెహికల్స్కి ఉంటుంది. ఈ చలాన్స్ అన్నది ఏముంది, అది ఇప్పటి వరకు జనరేట్ అయింది. సో దాంట్లో కొన్ని పే చేయాల్సింది ఉంటుంది. అట్లనే మిగతాది ఏదేది ఎగ్జంప్షన్ అడుగుతున్నారో అది కేస్ బై కేస్ బేసిస్ మీద వెరిఫై చేయాల్సింది ఉంటుంది. అధికారుల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై అధికారుల నుంచి వివరణ కోరుతామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. సంబంధిత అధికారులకు ఈ చలాన్ల వివరాలను పంపిస్తామన్నారు. పోలీస్ వాహనాలు ఎమర్జెన్సీ, పెట్రోలింగ్ సమయంలో వీఐపీ ఎస్కాట్ విధుల్లో ఉన్నట్లయితే అలాంటి వాటిని పరిశీలించి చలాన్లను కొట్టివేస్తామన్నారు డీసీపీ రాహుల్ హెగ్డే. కేస్ బై కేస్ బేసిస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ వెహికల్ ఉంటుంది. ఆ పెట్రోల్ వెహికల్కి డయల్ 100 కాల్ చేసి వచ్చినప్పుడు ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళి ఆ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని అలాంటి వెహికల్స్ని ఎగ్జంప్ట్ చేస్తాము. సో అట్లా కేస్ బై కేస్ బేసిస్ మీద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓవర్ స్పీడింగ్, ఏం రీజన్కి వచ్చింది అని మనం చూస్తాము. హవెవర్ అన్ని వెహికల్స్ కూడా ఆల్ వెహికల్స్ కూడా ఎంవీ యాక్ట్ రూల్స్ పాటించాల్సిందే. అన్ని వెహికల్స్లో నంబర్ ప్లేట్స్ ఉండాలి. అట్లానే అందరూ కూడా సిగ్నల్స్ పాటించాలి. సో అట్లా వెహికల్స్లో ఏమైనా వైలేషన్ ఉంటే డెఫినెట్లీ దాని మీద చలాన్ ఉంటుంది. ఓన్లీ రిగార్డింగ్ దీస్ వెహికల్స్ మనం కొన్ని కేస్ బై కేస్ బేసిస్ మీద చూసి డిసిషన్ తీసుకుంటాం. వాహనాలకు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్లు ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వెహికల్స్ ను గుర్తించి సీసీ కెమెరాలు ఫోటోలు తీస్తాయన్నారు.